ఒక కాలనీలో ఒక ఇంటి బయట ఒక క్యాబ్ పక్కన ఒక ముసలావిడ నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. ఆ క్యాబ్ డ్రైవర్ బయటికి రాగానే ఆమె పరిగెత్తుకెళ్ళి అతని కాళ్ళ మీద పడింది. బాబు, నా కొడుకు ఏ దొంగతనం చేయలేదు బాబు. ఆ రాత్రి నువ్వు వాడిని చూసావు కదా, మెడికల్ షాప్ ఎక్కడుంది అని వాడు మిమ్మల్ని అడిగాడంట కదా. కానీ అదే సమయంలో తన ఓనర్ ఇంట్లో దొంగతనం జరిగితే నా కొడుకే చేశాడని అంటున్నారు. కానీ ఆ రోజు రాత్రి వాడు ఆ ఇంట్లో లేడు బాబు. మీరు ఒక్క మాట కోర్టులో చెప్తే చాలు, వాడు బయటకు వచ్చేస్తాడు అని బతిమలాడుతుంది. కానీ ఆ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా నాకు గుర్తు లేదు అన్నాడు. అలా అనొద్దు బాబు, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు, నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నా కొడుక్కి శిక్ష పడుతుంది అని ఆల్మోస్ట్ కాళ్ళ మీద పడిపోతూ బతిమలాడుతుంది. ఆ డ్రైవర్ చిరాగ్గా, నీ కొడుకు శిక్ష పడితే నాకేంటి, ఊరేస్తే నాకేంటి, పక్క జరుగు అని ఆమెను దాదాపు తోసినట్టు పక్కకు నెట్టి క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ ముసలావిడ ఆ రోడ్డు మీదే కూలబడి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఇప్పుడు ఆ క్యాబ్ మనిషిని చూస్తే మీకేమనిపిస్తుంది? రాక్షసుడు అనిపిస్తున్నాడు కదా. ఆ ముసలావిడ కాళ్ళ మీద పడి బతిమలాడుతుంటే ఒక్క మాట చెప్తే ఒక అమాయకుడికి శిక్ష తగ్గుతుందని తెలిసి కూడా ఆ ఒక్క మాట కూడా చెప్పలేనివాడు వీడు అసలు మనిషేనా అనిపిస్తుంది కదా. అతని పేరు రాఘవ, వయసు 50. కానీ మీకు నిజం చెప్పనా, 2 ఏళ్ల క్రితం వరకు ఆ కాలనీలో ఎవరికి ఏ ఆపదొచ్చినా, అర్ధరాత్రి అయినా వర్షం అయినా మొదట పరిగెత్తుకొచ్చేది ఈ రాఘవే. ఆ కాలనీ అతన్ని ఆపద్బాంధవుడని పిలిచేది. మరి అలాంటి మనిషిలోని ఆ మనిషిని ఎవరు చంపారు? ఒక్క చుక్క జాలి కూడా మిగలకుండా ఇతని గుండెని రాయిగా మార్చింది ఎవరు? ఇది తెలియాలంటే 6 నెలలు వెనక్కి వెళ్ళాలి.